హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను చూపించినట్టుగా సాంబారు బాగా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావలసిన పదార్థాలు: బెండకాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అంటే ఇట్లా ఎల్లిపాయలు అయితే ముక్కలుగా సన్నగా కట్ చేయాలి, ఆనియన్స్, కరివేపాకు, టమాటా, కొత్తిమీర. దానికి కావాల్సిన చింతపండు రసం అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకోవాలి చింతపండు అయితే. దానికోసం అని చెప్పేసి ఒక బౌల్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేద్దాము తగినంత. నా ఛానల్ మీరు చూసేటప్పుడు స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వలన ఏంటంటే పూర్తిగా మీకు వీడియో అర్థం కాదు. అందుకని చెప్పేసి లాస్ట్ వరకు, చివరి వరకు చూడండి. దీంట్లో పోపు దినుసులన్నీ వేస్తున్నానండి. నేను మెంతులు వేసాను కదా, మెంతులు జీలకర్ర పొడి మీరు డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చండి. నేను అట్లా చేయలేను, పౌడర్ లేదని చెప్పేసి. మెంతులు ఆయిల్లో ఫ్రై అవుతాయి, టేస్ట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్ మెంతులు వేసిన. ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. ఆ ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై కావాలి. ఆయిల్లో ఫ్రై అయితే సాంబార్ బాగా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి, మనం తినే కారం బట్టి. కొంచెం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేద్దాము. కరివేపాకు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. మన కరివేపాకు దేంట్లో అయినా చాలా వేసుకోవాలి, సాంబార్లో అయితే ఇంకా చాలా వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో అయితే. మీ దగ్గర క్యారెట్, వంకాయలు ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర బెండకాయలే ఉన్నాయి, అందుకే బెండకాయలు ఒకటే వేసిన. బెండకాయలు, సొరకాయ ముక్కలు, క్యారెట్, వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ సాంబార్లు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా నా దగ్గర అవన్నీ లేవు, ఏమి కూరగాయలు లేవని చెప్పేసి సాంబార్ చేద్దాం అనుకొని బెండకాయలు ఒక్కటే ఉన్నాయి. అందుకే ఆ బెండకాయతోని ఏదైనా వెరైటీ చేద్దామని చెప్పేసి ఈ సాంబార్ చేస్తున్నాను. దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకుందామండి. పులుపు కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది. సాల్ట్, కారం కూడా ఎక్కువ పడుతుందండి మనం తినేదాన్ని బట్టి. అంటే నేను పచ్చిమిర్చి వేసినా కదా, మళ్ళీ కారం ఎందుకు వేస్తున్నా అంటే కొంచెం టేస్ట్ కోసం అండి. పచ్చిమిర్చి అండ్ కారం రెండు కలిపితే బాగుంటుందని చెప్పేసి కారం వేసిన. తర్వాత టమాటా వేస్తే కూడా పులుపు అండ్ టమాటా బాగుంటుందండి టేస్టు, అందుకే వేసిన. ఇవి మంచిగా కుక్ అయ్యేంత వరకు దీంట్లో నేను ఇప్పుడు శనగపిండి వేసేసుకున్నాను. ఇవైతే మంచిగా కుక్ కావాలండి. కుక్ అయిన తర్వాత ఇందులో పులుపు వేసుకుందామండి. పులుపు వేసుకోవడం వలన ఏంటి అంటే మంచిగా ఇవి మనం బిల్లలు చేసుకునే వరకు ఇది సాంబార్ అయితే బాగా మసులుతుందండి. ఏంటి బిల్లలు అని చెప్తున్నారని అనుకుంటున్నారా? శనగపిండి ఇందాక వేసినా కదండి, ముందే చేసి పెట్టుకుంటే అవి గట్టిగా అయిపోతాయి, టేస్ట్ ఉండయి. అందుకని చెప్పేసి శనగపిండి కొంచెం తీసుకోవాలి. మనం ఎంత పిండి బిల్లలు కావాలనుకుంటాం అంత. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఇది మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ముద్దలాగా మనం చపాతీ పిండి అయితే ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలండి ఇవి ముద్దలు. నేనైతే ఏంటంటే సడన్గా అనుకున్నాను ఇది సాంబారు ఇట్లా చేద్దామని. ముందు నేను ఇలా చేసిన, కాకపోతే ఏంటంటే ఇవి బిల్లలు అనేటివి మీరు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కూడా బాగుంటాయండి. కానీ నేను సాంబార్ మసిలినాక ఇస్తున్నా, ఏం కాదు, అట్లా కూడా టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే సన్నా చేసుకోవాలి. సన్నా చేయడం వల్ల ఏంటంటే పులుపు, కారం ఇదంతా బట్టి అవి బిల్లలు అనేటివి బాగా టేస్ట్ ఉంటాయి. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి ఈ సాంబార్ అయితే. వాళ్ళకి ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, అట్లా అని చెప్పేసి బాగా తింటారు. ఇది మీరు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కూడా బాగుంటాయండి. ముందే ప్రిపేర్ అయితే ఇవి మీకు కావాల్సిన ఎన్ని బిల్లలు కావాలనుకుంటామో అన్ని బిల్లలు చేసేసుకొని ఆనియన్స్తో పాటు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. బాగా టేస్ట్గా ఉంటుంది. అంటే ఆయిల్లో డైరెక్ట్గా ఇట్లా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం సాంబార్ బాగా మసిలేంత వరకు చూడాలండి. మసిలిన తర్వాతనే
ఇవన్నీ వేయాలండి, లేదంటే సరిగ్గా టేస్ట్ ఉండదు. ఇది మసిలేటప్పుడు వేస్తా అంటే ఏంటంటే పులుపు అనేటి ఈ శనగపిండి బిళ్ళలకు అనేటి మంచిగా పులుపు అనేది పడుతుందండి. ఒక 20 మినిట్స్ వరకు అయితే ఈ బిళ్ళల్ని కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసి. అట్లా కుక్ అవ్వడం వల్ల ఏంటంటే బాగా టేస్ట్ ఉంటాయండి. మనం ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి. కాకపోతే మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో అని చెప్పేసి. చూడండి అవి బిళ్ళలు ఎంత బాగా ఉడుకుతున్నాయో. సన్నగా చేసుకోవాలండి, దొడ్డుగా వేస్తే అవి పిండి పిండిగా ఉంటాయి. ఇంకా మా పిల్లలు ఏంది సాంబార్ చేస్తున్నా అంటే, మమ్మీ అప్పుడెప్పుడో బిళ్ళలు చారు పెట్టినావు కదా అది చెయ్యవా అంటే, దీంట్లో నేను సాంబార్ పౌడర్ వేసిన అండి. మనం లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటాం కదా, దాని బదులు సాంబార్ వేసిన, కొత్తిమీర వేసిన లాస్ట్ దింపేటప్పుడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే చూస్తున్నారో. మీరు చూసే ప్రతి వీడియో, మీరు చేసే లైక్, మీరు పెట్టే కామెంట్ అయితే నాకు చాలా ఇంకా ముందుకు ఇంకా చాలా వీడియోస్ చేయాలని అనిపిస్తుందండి. లాస్ట్లో ఇట్లా ఇంకా గట్టిగా అవుతుందండి సాంబార్ అయితే బాగా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి.